నమస్కారం గురుగారు. శ్రీమాత్రి. గురుగారు, మనకి ప్రతి నెల అమావాస్య అనేది వస్తూ ఉంటుంది. ఈ నెల వచ్చే అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా? తప్పకుండా ఉంటుందమ్మా. ప్రతి అమావాస్య పరమ పవిత్రమైనటువంటి రోజు. అమావాస్య అంటే పితృదేవతల కర్మలు ఆచరించడానికి, అలాగే మనం కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడడానికి ఈ అమావాస్య ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ అమావాస్య ఆదివారం రావడం జరుగుతుంది. చాలా మంది ఆదివారం వస్తే జాగ్రత్తగా ఉండాలి కూడా. ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పారు, అబ్బా ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అనగానే ఇట్లా నిద్రపోయే వాళ్ళం, అంత భయం వేసేది. అంటే ఆ టోన్ కూడా అలా ఉండేది. ఆదివారం అమావాస్య అనగానే ఆ భయానికే సగం నిద్రపోయేవాళ్ళం. అంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, ఈ తాంత్రిక విద్యలో నిష్ణాతులైనటువంటి వారు, తాంత్రిక పూజలు చేసేటటువంటి వాళ్ళు, క్షుద్ర పూజ చేసేటటువంటి వాళ్ళు అప్పటి కాలంలో చాలామంది ఉండేవారు. అలాంటి వారు ఏంటంటే, వాళ్ళకు అమావాస్య వచ్చింది అంటే వాళ్ళకి పండగ. ఎందుకంటే ప్రయోగాలు చేయడము, లేదు అని అంటే మనిషిని కష్టపెట్టేలా చేయడము, మనిషిని పీడించలే చేయడము, లేదా వారు వాళ్ళు ఏదైనా చేసింది మనం వినకపోతే మన మీద ఏదైనా దుష్ట ప్రయోగం చేయడం, ఇలాంటివి చాలా అప్పట్లో జరిగేటటువంటివి. అందుకే ఆదివారం అమావాస్య అనగానే చాలామంది భయపడిపోయి ఇంట్లోనే, అంటే సాయంత్రం అయిందంటే ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, బయటికే రారు. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూర్లలో కొన్ని ఆచారాల్లో అమావాస్య వచ్చింది సాయంకాలం అయిందంటే బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అమావాస్య అంటే చీకటితో కూడుకున్నటువంటిది అని అర్థం, చీకటి రాత్రి అని అర్థం. చీకటి అని దేన్ని అంటాము? నెగిటివ్ని అంటాము చీకటి అని. పాజిటివ్ అంటే పౌర్ణమి, నెగిటివ్ అంటే అమావాస్య. అమావాస్యకు ఎందుకు ఇంత భయపడతారు అని అంటే కనుక, చాలామంది వికృతమైనటువంటి చేష్టలు చేయడానికి అమావాస్య కారణమవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, మనిషి మీద ఏదైనా ప్రయోగం జరిగింది, దుష్ట ప్రయోగం కానీ, మంత్ర ప్రయోగం కానీ, తంత్ర ప్రయోగం కానీ ఏదైనా జరిగిందనుకోండి, అష్టమి అమావాస్య 2 తిథులలో వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే గట్టిగా అరవడము, చీకటి డార్క్ రూమ్లో కూర్చోవడము, తనలో తానే మాట్లాడుకోవడము, తల్లిదండ్రులను చూస్తే కోప్పడము, విరుచుకుపడము, కత్తులు పట్టుకొని వాళ్ళ మీద వెళ్ళిపోవడం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు, అబ్నార్మల్గా బిహేవ్ చేసేస్తూనే ఉంటారు. మనుషుల్ని గుర్తుపట్టకపోవడము, లేదు మామూలుగా మనం రోజు రెగ్యులర్గా ఇంత తింటాం అనుకోండి, అమావాస్య వచ్చిందో ఇంత తింటారు వాళ్ళు, వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళు తింటూనే ఉంటారు. ఏం చేశారు, ఏంది టేస్ట్తో సంబంధం, తింటూనే ఉంటారు. ఇలా తిండి కూడా విపరీతంగా తినేయడము, ఇలాంటివి బిహేవ్ చేసేటటువంటి పద్ధతులు చాలా మట్టుకు ఎవరి మీదైనా దుష్ట ప్రయోగం జరిగినప్పుడు ఇలాంటివి కనిపిస్తూ వింతగా ఉంటారు. మనిషి బక్కచిక్కిపోవడము, శరీరం అంతా మారిపోవడము, వెంట్రుకలు రాలిపోవడము, మొహం నిండా కూడా మచ్చలు రావడము, కళ్ళ కింద డాట్స్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఏంటంటే ఈ సమయంలో ఇలాంటి వారి మీద జరుగుతున్నాయి అని అంటే వాళ్ళకు అర్థం ఏంటి అంటే వాళ్ళ మీద ప్రయోగం జరిగింది. చాలామంది ప్రయోగం జరిగింది ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, ఇలాంటి సింటమ్స్ ఉంటే ఇలాంటి ప్రయోగం జరిగింది అని అర్థము. అందుకే అమావాస్య రోజున వీళ్ళు వికృతమైనటువంటి చేష్టలు చేస్తుంటారు. అందులోనూ అమావాస్య నెగిటివ్కి శక్తివంతమైనటువంటి రోజు. అంటే భూత ప్రేత పిశాచాదులకు కానివ్వండి, ఈ ఆత్మలకు కానివ్వండి, ఇప్పుడు దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఎలాగైతే కేటాయించారో, ఆత్మలకు కానీ, చనిపోయినటువంటి వాళ్ళకు కానీ, ప్రేతాత్మలకు కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే వికృతమైనటువంటి చేష్టలు చేయడానికి, ఎవరినైనా ఆవహించడానికి వెంటనే వాళ్ళకి శక్తి వచ్చేటటువంటి రోజు అమావాస్య అని చెప్తూ ఉంటాము. లేదా అమావాస్య రోజున చాలామంది ఏం చేస్తారంటే, ఎవరికైనా దిష్టి తగిలింది, లేదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఓకే ఏడుస్తున్నారు, లేదు మా పిల్లలకి ఏదైనా దిష్టి తగిలిందంటే చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే, పిల్లల మీదుగా పసుపుతో చేసిన అన్నపు బలిని ఇట్లా తిప్పి 4 చౌరాస్తాల మధ్యలో పెట్టేటటువంటి వారు. ఇప్పటికి కూడా చాలా మంది చౌరాస్తాల మీద అన్నపు ముద్దలు, గుడ్లు, ఈ మద్యము, కుంకుమ, ఇవన్నీ కూడా అన్నం మీద వేసిన కుంకుమ, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దాంట్లో ఏముంటుంది? మనిషి శరీరం నుంచి వదిలివేసిన నెగిటివ్ ఎనర్జీ వెంటనే దాంట్లోకి ప్రవేశించి దాన్ని తీసుకుని వెళ్ళి కూడలి మధ్యలో పెడుతూ ఉంటాం. దాంట్లో మనిషి నుంచి వెళ్ళిపోయిన నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు పట్టుకోవాలి అని చెప్పి అది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే అది ఎప్పుడూ కూడా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా మీద ఒక దుష్టశక్తి ఉంది అని అనుకోండి, మా అమ్మగారు ఏం చేశారంటే నా మీదకి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు తిప్పి 4 కూడల మధ్య పెట్టారు. అక్కడ పెట్టినటువంటిది ఏమవుతుంది, నా దాంట్లోకి వెళ్ళిపోయిన దుష్టశక్తి ఆ యొక్క అన్నంలో కానీ, మనం పెట్టినటువంటి గుడ్లలో కానీ, మధ్యంలో కానీ అది నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే, ఇప్పుడు చాలా మందికి అవన్నీ కూడా నమ్మకాలు లేకపోవడంతో ఏం చేశారంటే
దాని మీదకి వెళ్ళి వాహనాలు తీసుకొని వెళ్ళిపోవడము, లేదా అది చూసి కూడా దాని మీద నుంచి కాలు దాటడము, అంటే ఇక్కడ నుంచి అటు దాటడము, అవి చూసి చూడనట్టుగా వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ దాని నుండి వెళ్ళిపోవడము, అది ముట్టుకోవడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఏమాత్రం కదిలినా దాంట్లో ఉన్నటువంటి శక్తి ఎవరైతే ముట్టుకున్నారో, ఎవరైతే దాన్ని పట్టుకున్నారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్. అంటే ఈ అమావాస్య రోజు ఇవన్నీ కూడా జరిగేటటువంటి వింతలు విశేషాలు అప్పట్లో ఉండేటటువంటివి. ఇప్పుడంటే కాలాంతరంలో చాలా మట్టుకు కనుమరుగైపోయారు. ఇప్పుడు ఎవరు నమ్ముతారో తెలుసా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కష్టం ఇప్పుడు బాధ మనం అనుభవిస్తున్నాము, ఆ ఇబ్బంది మనం అనుభవిస్తున్నాం, అదేంటో మనకు అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థం కాదు. చూసేవాడు ఏమనుకుంటాడో తెలుసా అండి, ఈ కలియుగంలో ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు అవన్నీ ఏమీ ఉండవు, గాలి ఉండదు, ధూళి ఉండదు, అవన్నీ నీ మూఢనమ్మకాలు, నీ బ్రెయిన్లో ఏదో పెట్టుకున్నావు అని అంటారు. పోనీ బ్రెయిన్లో ఏదైనా పెట్టుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత నార్మల్గా ఉందమ్మా, ఏం లేదు, భయపడిందో లేదా ఏదో చూసి ఇది భయపడిపోయిందో అందుకే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం లోపల జరిగేటటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో అది ఎవరు కనిపెట్టలేదు. ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా మన శరీరాన్ని చూడగలుగుతాడు తప్ప మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ గుర్తించలేడు. అందుకే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనిషి నమ్మలేనటువంటి స్థితిలో ఉంటాయి. ఎవరు నమ్ముతారు అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు రోజు చాలా నార్మల్గా ఉంటారు, ఎప్పుడైనా మీకు తెలియకుండానే మీ ఇంట్లో అబ్నార్మల్గా బిహేవ్ చేసి నువ్వు నిన్ను అలా చేసావు ఇలా చేసావు అంటే మీరే నమ్మనట్టుగా ఉంటుంది. నువ్వు ఇలా చేసావంటే, ఇప్పుడు మీరు రోజు నార్మల్గా ఉన్నారు, అబ్నార్మల్గా బిహేవ్ చేశారు, నేను ఇలా చేసావు అలా చేసావు అంటే నేను అవన్నీ చేశాను, నేనేం చేయలేదు అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. అంటే మనిషిని ఏదైనా పీడ పట్టుకొని ఉన్నట్టయితే ఇలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. అవి ఎక్కువగా అమావాస్య సమయాలలో వస్తాయి. అందుకే అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇక రెండో విషయం ఏంటంటే, అమావాస్య రోజు చేయవలసినటువంటి విధి విధానాలు అంటే ముఖ్యంగా పితృదేవతలకు అర్ఘ్యం వదలాలి, ఆ తర్వాత ఉపవాస దీక్షను చేయాలి. ఆ రోజున తప్పకుండా చేయవలసినటువంటిది గంగా స్నాన విధి. గంగా స్నానం ఆచరణ చేసుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలి, ఆ రోజున పితృదేవతలు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చేతిలో నువ్వులు నీళ్లు పోసుకొని వాళ్ళ పేరు చెప్పుకొని అర్ఘ్యం వదలాలి. ఆ తర్వాత ఎవరికైనా అతిథి భోజనం పెట్టి ఈ వ్యక్తి భోజనం చేయాలి. అలా చేస్తే వాళ్ళకు పుణ్యం పురుషార్థంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా, గంగా స్నానం ఎందుకు చేయమంటారు? నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోవడానికి. పితృదేవతలకు ఎందుకు అర్ఘ్యం వదలమంటాము అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడానికి. అతిథి భోజనం ఎందుకు పెట్టమంటాము అని అంటే కనుక, ఆ చనిపోయినటువంటి ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉంటారో ఏ రూపకంగా వస్తారో తెలియదు కాబట్టి అతిథి భోజనం పెడితే ఆ పెద్దలకు పెట్టినటువంటి పుణ్యం కలుగుతుందని అతిథి భోజనం పెట్టమని చెప్తాము. ఆయన భుజించిన తర్వాత ఇంటి వాళ్ళు అంటే ఇంటి యజమాని తింటే అప్పుడు ఈ అమావాస్య పట్టుకున్నటువంటి పీడలన్నీ తొలగిపోయి, గ్రహ పీడలు, నరపీడలు, నరగోచలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనిషి జీవితంలో సుఖశాంతులు ఉంటాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు విశ్వసిస్తారు. అలాగే ఈ యొక్క విధానాలన్నీ కూడా తాంత్రిక విధానంలో చెప్పినటువంటి పద్ధతి, అమావాస్య వస్తే ఏముంటుంది, ఎలా జరుగుతుంది, ఎలా ఉండాలి అనేటటువంటి విధానాలు కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది. కాబట్టి అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అందులోనూ ఆదివారం అశ్విని నక్షత్రంగా యుక్తంగా వస్తుంది. మనకు నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము, వారాలలో మొట్టమొదటి వారం ఆదివారము. మనకు ఏదైనా మాసం మళ్ళీ కొత్త మాసం అడుగు పెడతాము, ఇక చిట్ట చివరి అయిపోయింది రోజు అంటే అది అమావాస్య. ఈ మూడు కూడా చాలా విశేషమైనటువంటివి అని అర్థం. కాబట్టి ఆ రోజున మీరు తప్పకుండా భగవత్ ఆరాధన చేసుకోండి. వీలైతే అమావాస్య రోజున భగళాముఖి తంత్రయాగం చేసుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా శుభం లాభం కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియదు గురుగారు, మాకు ధన్యవాదాలు.